నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ అండి. ఈ వీడియోలో ఇంకొక క్రాస్ లింక్ బ్యాగ్ చూద్దాం. ఆల్రెడీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, సేమ్ అదే అల్లిక నేను లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కదా, షేర్ చేసింది. అది అర్థమైతే ఇది అర్థమైపోయినట్టు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. కాకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది నేను కలర్ చేంజ్ చేశాను అంతే. బిగినర్స్ ప్రాజెక్ట్ అనమాట. బిగినర్స్ ఇలాంటివి ప్రయత్నిస్తే ఈజీగా వచ్చేస్తుంది క్రోచెట్స్ అనేవి. చైన్ 27 చైన్స్ వేసాను. లాస్ట్ బ్యాగ్ క్రోచెట్ చేసినట్టు అనమాట. 27 చైన్స్ ఇలా వేసిన తర్వాత ఫస్ట్ చైన్లోని ఇలా జాయిన్ చేసేయాలి. ఇలా లూప్లా ఫార్మ్ అవుతుంది. ఇక్కడ నుంచి హాఫ్ డబుల్ క్రోచెట్స్ తీసుకోవాలి. చైన్ 1తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ స్లిప్ నాట్తో ఎండ్ అవుతుంది. అలాగ ఒక 16-17 లైన్స్ చేయాలి. లాస్ట్ వీడియోలో లాస్ట్ ప్రాజెక్ట్ చెప్పినట్టే. ఇలా ప్రతి చైన్లోని హాఫ్ డబుల్ క్రోచెట్స్ చేస్తూ లాస్ట్లోని స్లిప్ నాట్తోని ఎండ్ చేసేయాలి. అక్కడికి ఆ రో కంప్లీట్ అయిపోయినట్టు. అలాగ ఒక 16-17 రోస్ చేయాలి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఆర్ట్ మేక్రేమ్ ఆర్ట్ అనమాట. మేక్రేమ్ వైర్ అని దొరుకుతుంది కదా, దాంతో కూడా ఇలాంటి బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అని, పౌచెస్ అని చేస్తున్నారు. ఆ ఆర్ట్ కూడా చాలా బాగుంటుంది. మేక్రేమ్ ఆర్ట్కి క్రోచెట్ హుక్తో పని లేదు, జస్ట్ నాట్స్ వేస్తూ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. క్రోచెట్ హుక్ యూజ్ చేసి మేక్రమ్ వైర్ అల్లొచ్చేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా ట్రై చేయాలి. లాస్ట్ బ్యాగ్ లాగే మొబైల్ లెంత్కి నేను ఇది క్రోచెట్ చేస్తున్నాను అనమాట. ఈ కలర్తోనే ఒక 9-10 లైన్స్ వేసిన తర్వాత కలర్ చేంజ్ చేసేస్తాను. 1 అవర్లో కంప్లీట్ అయిపోవాల్సిన ప్రాజెక్ట్ 2 అవర్స్ తీసుకున్నాను అనమాట. లంచ్ బ్రేక్ తీసుకుంటూ అలా క్రోచెట్ చేశాను. క్రోషియోస్ అన్నా లేదంటే మేక్రేమ్ ఆర్ట్ అన్నా ఇవన్నీ ఫన్ ఆర్ట్ అండి. మంచి టైంపాస్ ఆర్ట్ అనమాట. ఈ ఆర్ట్ నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో నేర్చుకున్నాను అనమాట. జస్ట్ ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాను ఈ వర్క్ అనేది. అది కూడా బేసిక్స్ మా మామ్ దగ్గర నేర్చుకున్నాను. ఈ కలర్తో ఒక 9-10 లైన్స్ చేసిన తర్వాత కలర్ ఇలా చేంజ్ చేస్తున్నాను అనమాట. సేమ్ కలరే యూస్ చేయొచ్చు. జస్ట్ ఇది ఒక మోడల్ లాగా కలర్ చేంజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అట్రాక్టివ్గా కనిపించాలంటే కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే క్వాలిటీ ఆఫ్ వూల్ కూడా ఉండాలి. అప్పుడే బ్యాగ్ అనేది బాగా వస్తుందన్నమాట. నార్మల్ కాటన్ వూల్ యూస్ చేసి కూడా చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే క్వాలిటీ ఆఫ్ వూల్ కాస్త తక్కువ ఉంటుంది, కానీ లుక్ చూడడానికి మాత్రం బాగానే ఉంటుంది. దాని మీద కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా డబల్ కలర్ యూస్ చేస్తున్నాను, క్రీమ్ కలర్ అనమాట. దీంతో కూడా ఒక 9-10 లైన్స్ చేస్తాను. టోటల్గా మనకి మొబైల్ లెంత్కి సరిపోయేటట్టు ప్రొజెక్ట్ చేస్తాను అనమాట లైన్స్. లాస్ట్ వీడియోలోని స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా, సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. జస్ట్ కలర్ చేంజ్ చేశాను అంతే. సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాప్ అల్లేసి బాటమ్ క్లోజ్ చేసి హ్యాండిల్ అటాచ్ చేస్తే సరిపోతుంది. క్రోచెట్ చేసి హ్యాండిల్ కూడా నార్మల్ చైన్ స్టిచెస్ లాగే చేస్తాను, లాస్ట్ వీడియోలో చూపించినట్టుగానే. లాస్ట్ వీడియో క్లియర్గా అర్థమైతే ఇది అర్థమైపోయినట్టు అనమాట. సేమ్ ప్రాసెస్, కాకపోతే కలర్ ఒక్కటే చేంజ్ చేశాను అంతే.
ఇలాంటి ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్ ఐడియాస్ అన్నమాట. ఇప్పుడు ఇలా టాజల్స్ యాడ్ చేద్దాము. టాజల్స్ యాడ్ చేయడం వల్ల మేక్రేమ్తో చేసినట్టే వస్తుంది. ఇలా ఎక్స్ట్రాగా కీ చైన్ చామ్స్ యాడ్ చేయడం వల్ల మంచి రెడీమేడ్ లుక్, షోరూమ్ లుక్ వస్తుందన్నమాట. అంతేనండి, అయిపోయింది. ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.